హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా, ఇంటెల్ నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ అన్బాక్సింగ్ అని చెప్పేసి పెట్టాను. నిజంగానే వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంటెల్ యాక్చువల్గా నాకు ఇది ప్యాకేజ్ పంపించింది కదా, ఇది మీకు ఈరోజు ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ చేసే ముందు నేను మీకు ఇంకోటి చూపిస్తాను. మొన్న రీసెంట్గా నేను దీపావళి గిఫ్ట్స్ అని అన్ని బాక్సులు అవి పెట్టి నేను మీకు ఒకటే షామీ వాళ్ళది అన్బాక్స్ చేసి చూపించాను. ఆ వీడియోలో చాలామంది కమెంట్స్లో రాశారు, మీరు ఇంటెల్ది ఒక బాక్స్ వచ్చింది అది చూపించాల్సిందని చెప్పేసి. ఇక్కడే ఉంది ఆ బాక్స్. అయితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అనవసరంగా ఎందుకు అన్ని బ్రాండ్స్ ఏమేమి పంపించారో అవన్నీ ఏం చూపించాలని చెప్పేసి నేను అక్కడికి కట్ చేసేసి ఇంతే బాక్స్ చూపించాను. అయితే ఇందులో ఏమొచ్చిందో చాలామంది అడిగారు. ఆల్రెడీ ఇందులో చాలా ఐటమ్స్ వచ్చినాయి, మీకు చూపిస్తాను, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అయితే ఇది ఒకటేమో వాటర్ బాటిల్ ఇందులోనే వచ్చింది. ఇది ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను, బాగుంది క్వాలిటీ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంటెల్ బ్రాండింగ్ ఉండేసి సూపర్ ఉంది వాటర్ బాటిల్. ఇది నేను డైలీ ఇక్కడ డెస్క్ దగ్గర ఇదే పెట్టుకొని యూస్ చేస్తున్నాను. ఇది ఇంటెల్ ప్యాకేజ్లో ఇంకా వేరే ఐటమ్స్ మీకు అందరికీ యాక్చువల్గా ఇందులో వీళ్ళు అంటే స్వీట్స్ లాంటివి కాకుండా వేరే ఐటమ్స్ పంపించారు. ఇదొకటి, ఈ కార్డ్ వచ్చింది, మీరు వీడియో పాస్ చేసుకొని చూడొచ్చు. ఇది ఇంకా 2 ఇంటెల్ డైరీస్ వచ్చినాయి. ఇంకొకటి ఇది చిన్న పౌచ్ వచ్చింది, చిన్న హ్యాండ్ బ్యాగ్ లాంటిది. మనం ఏవైనా ఇందులో వస్తువులు వేసుకొని తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఇది ఇంటెల్, అన్నిటిపైన ఇంటెల్ బ్రాండింగ్ ఉంది. మెటీరియల్ అది చాలా బాగుంది. ఇంకా మేము ఏం యూజ్ చేయలేదు. ఇది ఒకటి వచ్చింది, చిన్న కేస్, డెనిమ్ క్లాత్ తోటి ఇంటెల్ బ్రాండింగ్ ఉండేసి ఈ కేస్ వచ్చింది. ఇందులో యాక్చువల్గా నేను ఆల్రెడీ నా యాక్షన్ కెమెరా గోప్రో హీరో 10 ఉంది కదా, అది ఇందులో పెట్టుకొని యూస్ చేస్తున్నాను. క్యారీ కేస్ లాగా బాగుంది. దాని ట్రైపాడ్ ఇంకా యాక్షన్ కెమెరా ఇందులో వచ్చేస్తుంది. సూపర్గా ఉంది క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి. అందుకే ఇందులో రాగానే గోప్రో పెట్టేశాను. ఇంకోటి ఇది ఒకటి వచ్చింది, ఇంటెల్ బ్రాండ్ది యూఎస్బి అడాప్టర్. అంటే ఇందులో అన్ని టైప్ సి, మైక్రో యూఎస్బి, ఇంకా లైట్నింగ్. ఇది టైప్ ఏ, అంటే మీరు టైప్ ఏ నుంచి దేనికైనా కన్వర్జన్. ఇది కూడా ఇంటెల్ బ్రాండింగ్దే వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి ఇది వచ్చింది, చాలా బాగుంది. ఇది ఒకటి బ్యాక్ ప్యాక్ వచ్చింది, అంతే. బ్యాక్ ప్యాక్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది, ఇంటెల్ బ్రాండింగ్ ఉండేసి. ఇది మెటీరియల్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ఉంది, ల్యాప్టాప్ అవన్నీ క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి. మీరు లోపల ల్యాప్టాప్ ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళవచ్చు. ఇందులో పవర్ బ్యాంక్ వేసుకొని మీరు ఇక్కడ మొబైల్ది కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఇందులోంచి తీసి కూడా ఛార్జింగ్ చేయడానికి స్పేస్. అది చాలా టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇక్కడ సైడ్ పాకెట్స్ ఉండేసి ఇవన్నీ ఐటమ్స్ వచ్చినాయి. ఇంకా ఇట్లా అన్ని బ్రాండ్స్ వచ్చినాయి. అన్నీ మీకు ఇంకా వీడియో లెంత్ వేస్ట్గా పెరుగుతుందని చెప్పేసి ఆ రోజు జస్ట్ ఇంటెల్ నుంచి బాక్స్ వచ్చిందని చెప్పేసి నేను అక్కడికి ఆపేసాను వీడియో. అయితే ఇంకా చాలామంది అడిగారు కదా, ఇంట్రెస్టెడ్ కూడా ఉన్నారని చెప్పేసి ఆ బాక్స్ కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేసేసి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకు యాక్చువల్గా వచ్చిన ప్యాకేజ్. ఇది నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే లేట్ చేయకుండా ఇమీడియట్ ఇందులో ఏమొచ్చినాయో చూసేసుకుందాం. యాక్చువల్గా ఈ ప్యాకేజ్ వచ్చి నాకు చాలా రోజులు అవుతుంది, దీపావళి ముందే వచ్చింది. లోపల ఏముందో నేను చూసేసుకున్నాను, కానీ మీ అందరికి అన్బాక్సింగ్ చేసి ఇట్లా వీడియో, ఎందుకంటే చాలామంది ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా అని చెప్పేసి ఈరోజు షూట్ చేస్తున్నాను. మెటాలిక్ బ్లూ కలర్ బాక్స్ పైన ఇంటెల్ బ్రాండింగ్ ఉండేసి లోపల ప్యాకేజింగ్ అదంతా చాలా అంటే ప్రీమియం ప్యాకేజింగ్ ఉంది. ఇందులో నాకు వాళ్ళు 2 ప్రాసెసర్స్ పంపించారు పీసీ బిల్డ్ల కోసం. ఇదంతా డిజైన్ ప్యాటర్న్ కాదు, ఆ సిపియు ప్రాసెసర్లో మీకు ఇంటర్నల్ చిప్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ పిక్చర్ దాన్ని మీరు మైక్రోస్కోప్లో అట్లా చూస్తే అట్లా కనపడుతుంది. లోపల 2 ప్రాసెసర్స్, ఇంకోటి ఇది గ్లాస్ బ్లాక్ వచ్చింది. దీనిపైన కూడా సేమ్ అదే దాందే చిప్దే పిక్చర్ ఉంది, ఇమేజ్ ఉంది. ఇంకా ఇవి 2 ప్రాసెసర్స్ మీకు డీటెయిల్గా గ్లాస్ బ్లాక్ పైన వాళ్ళ కొత్త 13 జెన్ ప్రాసెసర్స్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపించేస్తాను. మనకు ఒకటి వచ్చేసి i9 ప్రాసెసర్ వచ్చింది, ఒకటి i5 వచ్చింది. ఇవి టోటల్గా మనకు వచ్చిన ఐటమ్. ఈ బ్లాక్ కూడా చాలా అంటే డెస్క్ పైన పెట్టుకోవడానికి పేపర్ వెయిట్ లాగా అట్లా బాగుంటుంది ఇది. ఇంకా ఇక్కడ దాని ఫీచర్స్ అవి అంటే స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. 13th జెన్ ఇంటెల్ కోర్ డెస్క్టాప్ ప్రాసెసర్స్. i9 వచ్చేసి 13900K, అది మీకు 24 కోర్ 32 థ్రెడ్ 5.8 GHz పైన క్లాక్ చేసి, ఇంకా i5 వచ్చేసి 14 కోర్ 20 థ్రెడ్ 5.1 GHz పైన క్లాక్ చేసింది. ఇవి 2 ప్రాసెసర్స్. ఇవి
నేను డెఫినెట్లీ వీటితోటి అంటే ఒకటైతే i9 అయితే ఇంకా మేము బిల్డ్ చేస్తున్నాం కదా మా అబ్బాయి ఆయన కోసం డెస్క్టాప్ పీసీ దాంట్లో యూస్ చేసేస్తాం ఇది i9 ప్రాసెసర్. ఇంకా దీని గేమింగ్ పర్ఫార్మెన్స్, ఎడిటింగ్కి, కంటెంట్ క్రియేటర్స్కి ఎట్లా వర్క్ దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, దీని అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అవన్నీ డీటెయిల్గా తర్వాత నేను పీసీ బిల్డ్లో చూపిస్తాను. ఇది కొంచెం మీకు i5 అంటే కొంచెం అంటే తక్కువ కాస్ట్లో పీసీ బిల్డ్ చేసుకునే వాళ్ళ కోసం ఇది యూస్ చేయొచ్చు. అయితే 2 ప్రాసెసర్స్ తోటి నేను 2 పీసీ బిల్డ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి LGA 1700 సాకెట్ తోటి. ఇవన్నీ బ్యాక్వర్డ్ కంపాటిబుల్ కూడా, అంటే మీకు పాత 690 Z690 మదర్ బోర్డులు ఉంటాయి కదా వాటిపైన ఈ ప్రాసెసర్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే Z790 మదర్ బోర్డ్స్ పైన పాత ప్రాసెసర్లు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇందులో 2 టైప్ ఆఫ్ కోర్స్ ఉంటాయి మీకు, P కోర్స్, E కోర్స్. అంటే హెవీ వర్క్ లోడ్స్ కోసం పర్ఫార్మెన్స్ కోర్స్, ఇంకా లైట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ కోసం ఎఫిషియన్సీ కోర్స్, ఈ కోర్స్. అవన్నీ మీకు తర్వాత మీకు ఫుల్ పీసీ బిల్డ్లో డీటెయిల్గా చెప్తాను. ఇది పర్ఫార్మెన్స్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అంటారు. చాలా అంటే దీని గురించి డీటెయిల్స్ అవన్నీ ఇంప్రూవ్డ్, లాస్ట్ జనరేషన్ కంటే ఇవి చాలా ఇంప్రూవ్డ్ ప్రాసెసర్స్. ఇవన్నీ డీటెయిల్గా పీసీ బిల్డ్లో మీకు కంప్లీట్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చెప్తాను. చూసారు కదా ఇంటెల్ది స్పెషల్ ప్యాకేజ్ అన్బాక్సింగ్. మనకి ఇందులో 2 ప్రాసెసర్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి పవర్ఫుల్ ప్రాసెసర్ i9 13900K, ఇంకోటి i5 13600K. 2 ప్రాసెసర్స్ యూస్ చేసి కూడా పీసీ బిల్డ్ వీడియోస్ చేసి మీకు డెఫినెట్లీ చూపిస్తాను. ఒకటైతే పవర్ఫుల్ది 13900K ఉంది కదా i9 ప్రాసెసర్, అదే ప్రాసెసర్ తోటి మా కొత్త వాటర్ కూల్డ్ పీసీ బిల్డ్ చేస్తున్నాం కదా. ఆ పీసీ బిల్డ్ మొత్తం స్టార్ట్ టు ఎండ్ కంప్లీట్ వాటర్ కూల్డ్ పీసీ కాబట్టి ఆ వాటర్ కూలింగ్ సిస్టమ్, జీపీయూకి ఇంకా ప్రాసెసర్కి ఎట్లా సెట్ చేసినాం అనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు యంగ్ జనరేషన్కి అయితే ఆ వీడియో చాలా నచ్చుతుంది. తెలుగులో చాలామందికి అసలు అట్లాంటి వీడియోస్ కావాలని నాకు చాలా అడుగుతారు. కానీ ఇంకా పీసీ బిల్డ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చాలా కాంప్లికేటెడ్, మస్తు టైం తీసుకుంటాయి. అందుకే ఇంకా నేను అవి అంటే ప్రోడక్ట్స్ నాకు వేరే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మధ్య మధ్యలో ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడే పీసీ బిల్డ్ చేస్తున్నాను. కానీ ఇవి 2 ప్రాసెసర్తో నేను డెఫినెట్లీ మీకు పీసీ బిల్డ్ చేసి చూపిస్తాను. ఇంకా అవి మస్తు ఇంట్రెస్టింగ్ కూడా ఉంటాయి. ఎట్లా అనిపించింది మీకు ఇంటెల్ స్పెషల్ ప్యాకేజ్ అన్బాక్సింగ్ కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.